భాగీరథుడు తిన్న ఫుడ్డులో నేను మత్తుమందు కలిపాను. తెల్లవారే వరకు వాళ్ళు నిద్ర లేవరు. రా వెళ్దాం అని మనోహరి అంటే, నువ్వు పని చూసుకొని త్వరగా రా మనోహరి అని చెంబ అంటుంది. లేదు నువ్వు కూడా నాతో పాటే రా అని మనోహరి చెంబ చేయి పట్టుకొని గదిలోకి వచ్చి కబోర్డ్‌లో ఉన్న పిల్లో చేతిలోకి తీసుకుంటుంది. సారీ అమర్, నేను నిన్ను కొడైకెనాల్‌లోనే పూర్తిగా చంపేద్దామనుకున్నాను. కానీ నీ టైం బాగుండి ప్రాణాలతో ఇక్కడి వరకు వచ్చావు. ఇక్కడ మాత్రం నీవు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందే అని దిన్నుని ముఖంపై పెట్టబోతూ ఉంటే ఉన్నట్లుండి వాతావరణం మారిపోయి ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి. దాంతో మనోహరి ఒక్కసారిగా ఉలిక్కిపడి చుట్టూ చూసుకుంటూ ఉంటుంది. ఏంటి మనోహరి, ఉన్నట్లుండి వాతావరణం ఇలా మారిపోయిందని చెంబ కంగారు పడుతూ ఉంటుంది. మళ్ళీ మనోహరి దిండు అమర్ ముఖంపై పెట్టి నొక్కటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే సరిగ్గా అప్పుడే అమర్ కళ్ళు తెరవటంతో మనోహరి భయపడిపోయి చేతిలో ఉన్న దిండుని అక్కడే కింద పడేసి పరుగులు పెడుతూ కర్టన్ చాటుకు వెళ్ళి దాక్కొని ఉంటుంది. చెంబా కూడా మనోహరి వెనకాలే పరుగులు పెడుతూ వచ్చి దాక్కొని ఉంటుంది. అమర్ కళ్ళు తెరిచి చుట్టూ చూసుకుంటూ ఉంటాడు. మనల్ని చూసేసి ఉంటాడా అని మనోహరి అంటే, చూసేసే ఉంటారు మనోహరి, ఇంకేముంది మన ఇద్దరిని చంపేస్తాడు కాబట్టి అతను మన దగ్గరికి రాకముందే మనం పారిపోదాం పదా అని చెంబా మనోహరి ఇద్దరు దాక్కొని అనుకుంటూ ఉంటారు. అబ్బా నువ్వు ఆపుతావా అని మనోహరి చెప్తూ ఉంటుంది. ఇక అమర్ నిద్రపోతున్న బాగీని చూసి చుట్టూ పరిసరాల్ని వస్తువుల్ని చూసుకుంటూ ఉంటాడు. అమర్ సరిగ్గా నడవలేకపోతూ ఉంటాడు. అయినా కూడా నడుస్తూ మెల్లగా అటు ఇటు చూసుకుంటూ వెళ్తూ ఉంటే, అదేంటి చెంబా అమర్ ఇంత వింతగా ప్రవర్తిస్తున్నాడు అని మనోహరి అంటే, అదే కదా నాకు కూడా అర్థం కావటం లేదు. పద వెళ్ళి చూద్దాం అని మనోహరి చెంబ వెనకాలే వెళ్తూ గమనించుకుంటూ ఉంటారు. అమర్ పిల్లల గదిలోకి వెళ్తాడు. నలుగురు పిల్లలు నిద్రపోతూ ఉంటే అదో రకంగా పిల్లలందరి వైపు చూస్తూ ఏదో పరధ్యానంగా ఆలోచిస్తూ నడవలేక పోతున్నా కూడా మెల్లగా మెట్లు దిగి కిందికి వస్తూ ఉంటాడు. హాల్లోకి వచ్చి తల పట్టుకొని చుట్టూ పరిసరాలు చూస్తాడు. అక్కడ రాథోడ్ సోఫాలో పడుకొని నిద్రపోతూ ఉంటే కళ్ళు నలుపుకొని మరీ రాథోడ్ వైపు చూస్తూ ఉంటాడు. అలా కాసేపు కళ్ళు నలుపుకొని చూసిన తర్వాత తల పట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత మళ్ళీ చుట్టూ చూడగానే అక్కడ ఆరు ఫోటో కనిపిస్తుంది. అమర్ ఆరు ఫోటో దగ్గరికి వచ్చి ఎవరో అన్నట్లుగా గుర్తు చేసుకుంటున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. చాలా చాలా ఆలోచిస్తూ ఉంటారు. తనలో ఉన్న నరాలన్నీ కూడా ఏదో అయిపోతున్నట్లుగా మనకి చూపిస్తూ ఉంటారు. అలా అమర్‌కి తలలో బాగా పెయిన్ రావటంతో దాన్ని తట్టుకోలేక కింద పడిపోతాడు. కింద పడిపోతున్నప్పుడు అక్కడున్న ఫ్లవర్ వాజ్‌ని తన్నేయడంతో అది కాస్త కింద పడి చాలా పెద్ద సౌండ్ వస్తుంది. మనోహరి, చెంబ కృష్ణుని చాటున దాక్కొని ఇదంతా చూస్తూ ఉంటారు. అలా పెద్ద సౌండ్ రావటంతో అంత మత్తుగా నిద్రపోతున్న రాథోడ్‌కి మెలకువ వస్తుంది. ఏంటబ్బా అని చుట్టూ లేసి చూసుకుంటాడు. అక్కడ అమర్ కింద పడిపోయి ఉంటాడు. రాథోడ్ అయితే గట్టిగా ఏడుస్తూ పరుగులు పెడుతూ సార్ సార్ ఏమైంది సార్ మీకు? లేవండి సార్, లేవండి సార్ అని కేకలు పెడుతూ ఉంటాడు. మనోహరి, చెంబ మాత్రం ఇదంతా చాటుగానే చూస్తూ ఉంటారు. అయ్యో మా సార్ ఎందుకు ఇలా పడిపోయారు? ఏం జరిగింది అని అనుకుంటూ మిస్సమ్మ మిస్సమ్మ సార్ పడిపోయారు రా మిస్సమ్మ అని కేకలు పెట్టడంతో మత్తుగా నిద్రపోతున్న భాగ్యకి కూడా మెలకువ వచ్చేస్తుంది. లేచి కూర్చొని పక్కన చూడగా అక్కడ అమర్ లేకపోవటంతో ఏమండి ఏమండి అంటూ బాగి పరుగులు పెడుతూ కిందికి వస్తూ ఉంటుంది. మిస్సమ్మ రా మిస్సమ్మ సార్ చూడు ఎలా పడిపోయారో అని రాథోడ్ ఏడుస్తూ ఉంటే ఇక బాగి కూడా చాలా ఏడుస్తూ అయ్యో ఏమండి ఏమైందండి, లేవండి లేవండి అని దగ్గరికి వచ్చి పిలుస్తూ ఉంటుంది. ఏమైందండి కళ్ళు తెరవండి అని బాగి ఏడుస్తూ రాథోడ్ ఏమైంది ఎందుకు ఇలా జరిగిందని బాగి అడగటంతో సార్కి మెలకువ వచ్చినట్లుంది, కిందికి వచ్చి మళ్ళీ స్పృహ కోల్పోయినట్లు ఉన్నారు మిస్సమ్మ, అప్పుడే కింద పడిపోయినట్లున్నారు అని రాథోడ్ చెప్తూ ఉంటాడు. అయితే వెంటనే డాక్టర్కి ఫోన్ చేయి రాథోడ్ అని బాగి అంటుంది. హలో డాక్టర్ అని రాథోడ్ ఫోన్ చేస్తూ ఉంటాడు. తెల్లవారగానే డాక్టర్ ఇంటికి వస్తాడు. ఏమైంది రాథోడ్ అని అడగటంతో నిన్న కొడైకెనాల్లో సార్‌కి యాక్సిడెంట్ అయిన విషయం మీకు తెలిసిందే కదా! అప్పుడు స్పృహలో లేరు. మేము ఇంటికి తీసుకొచ్చాము. మిడ్‌నైట్ స్పృహ వచ్చి సారు కిందికి వచ్చినట్లున్నారు. తర్వాత మళ్ళీ స్పృహ కోల్పోయారు. అప్పుడే నేను మీకు కాల్ చేశాను అని రాథోడ్ అంటే, అప్పుడు నేను రాలేకపోయాను. పద ఇప్పుడు వెళ్లి చూద్దాం అని డాక్టర్ అంటాడు. రండి డాక్టర్ అసలు ఏం జరిగిందో మాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు మళ్ళీ స్పృహలో లేరు అని రాథోడ్ చెప్తాడు. బాకీ పిల్లలు మనోహరి, చెంబ అందరూ కూడా అమర్ పక్కనే నిలబడి ఉంటారు. అప్పుడే డాక్టర్ రావటంతో రండి డాక్టర్ రండి, ఆయనకి ఏమైందో చూసి చెప్పండి అని బాగి అంటుంది. అలా డాక్టర్ చెక్ చేసిన తర్వాత ఏమైంది డాక్టర్ అని బాగి అడగటంతో నథింగ్ టు వరీ అమ్మ అంతా ఓకే అని డాక్టర్ చెప్తాడు. మరి మా నాన్న ఎప్పుడు స్పృహలోకి వస్తారు అని మాకు చాలా భయంగా ఉంది. మా డాడ్ మాతో మాట్లాడి 2 డేస్ అయింది. త్వరగా కళ్ళు తెరిచేలా చూడండి డాక్టర్ అని పిల్లలందరూ వేడుకుంటూ ఉంటారు.
సరే నేను చేస్తాను. ఫస్ట్ మీరందరూ బయటికి వెళ్ళండి. నేను మీ నాన్నని చెక్ చేయాలి అని డాక్టర్ అంటే, ఎందుకు డాక్టర్ అని బాగి అంటుంది. మేము ఇక్కడే ఉంటాము. మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయము. మీరు చెక్ చేయండి అని పిల్లలు చెప్తుంటే, మీరందరూ ఉంటే డిస్టర్బ్డ్‌గా ఉంటుందని చెప్తున్నాను కదా! రాథోడ్ ముందు పిల్లల్ని తీసుకువెళ్ళు అని డాక్టర్ చెప్తారు. జాగ్రత్త డాక్టర్ అని బాగి అంటుంది. అలా వాళ్ళందరూ బయటికి వెళ్ళగానే డాక్టర్ ఇంజెక్షన్ చేస్తూ ఉంటారు. అందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటే మనోహరి మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు అమర్ కనుక కళ్ళు తెరిచాడంటే మన ఇద్దరి పని గోవిందా అని చెంబ అంటే, "నువ్వు కాస్త నోరు మూసుకుంటావా?" అని మనోహరి అంటుంది. "అమ్మ సార్ ఎప్పుడు కళ్ళు తెరుస్తారు" అని బుజ్జమ్మ, అంజు ఇద్దరు అడుగుతూ ఉంటారు. అసలు ఎందుకు కళ్ళు తిరిగి మళ్ళీ పడిపోయారని అడుగుతూ ఉంటే, డాక్టర్ వచ్చారు కదా! చెక్ చేసి చెప్తారని బాగి ధైర్యం చెప్తూ ఉంటుంది. స్పృహలోకి వచ్చేస్తారు కదా అని ఆనంద్, ఆకాష్ అడుగుతూ ఉంటే, సార్ కళ్ళు తెరవగానే ఈ ఇంట్లో ఉన్న దుర్మార్గుల్ని తరిమేస్తారు. వాళ్ళకి బుద్ధి చెప్తారు అని రాథోడ్ చెప్తుంటే, నీ గురించే చెప్తున్నాడు అని చెంబ అంటుంది. నువ్వు సెపరేట్‌గా నాకు చెప్పనవసరం లేదు. నోరు మూసుకో అని మనోహరి అంటుంది. రాక్షసులు వెన్నుపోటు పొడిచేవారు. అన్నం తినే విశ్వాసం కూడా లేకుండా నమ్మించి మోసం చేసేవాళ్ళు స్వార్థపరులు. వాళ్ళ సంగతి చెప్తాడు అని భాగ్య కూడా మనోహరి వైపు చూస్తూ చెప్తూ ఉంటుంది. మనోహరి, ఇంక పారిపోదామా? నీ గురించే కదా నీకు ఇంతగా క్లియర్‌గా అర్థమవుతున్నా ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నావు అని చెంబ అంటుంది. సార్ కళ్ళు తెరిస్తే వాళ్ళు అన్నంత పని జరుగుతుందని చెంబ చెప్తున్న మనోహరి అలాగే నిలబడి వింటూ ఉంటుంది. ఇంజెక్షన్ చేయగానే అమర్‌కి మెల్లమెల్లగా మెలకువ వస్తుంది. కళ్ళు తెరుస్తూ ఉంటాడు. అమరేంద్ర, అమరేంద్ర నా మాటలు నీకు వినిపిస్తున్నాయా? అని డాక్టర్ పిలుస్తూ ఉంటే అమర్ మెల్లగా లేచి కూర్చుంటాడు. అమర్ మళ్ళీ కళ్ళు నలుపుకుంటూ చుట్టూ పరిసరాలు, వస్తువులు మొత్తం చూస్తూ నేను ఎక్కడున్నాను అని అడుగుతూ ఉంటే డాక్టర్ చాలా షాకింగ్‌గా వింటూ ఉంటాడు. "నువ్వు నీ ఇంట్లోనే ఉన్నావు" అని డాక్టర్ చెప్తే, "ఇది నా ఇల్లా?" అని అమర్ అంటాడు. "అవును నీ ఇంట్లో నీ బెడ్‌రూమ్‌లో నువ్వు ఉన్నావని" డాక్టర్ చెప్తాడు. "యూ ఆర్ సేఫ్ నౌ" అని డాక్టర్ అంటే, "నా బెడ్‌రూమా?" అని అమర్ అంటాడు. "అవును ఇది మీ బెడ్‌రూమే బాగా చూడండి" అని డాక్టర్ చెప్పటంతో అమర్ మరొకసారి పరిశీలిస్తూ ఉంటాడు. ఇక్కడ మీరు సురక్షితంగా ఉన్నారు అని డాక్టర్ అంటే, నాకు ఏమైంది డాక్టర్ అని అమర్ అంటాడు. "నీకు గుర్తులేదా అమరేంద్ర?" అని డాక్టర్ అంటే, "అమరేంద్ర ఎవరు? హూ ఈజ్ అమరేంద్ర?" అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. "హూ? హూ అమరేంద్ర? అసలు నేనెవరిని? నేను ఏం చేసేవాడిని? నాకేమైంది? ఇది నా ఇండ్లేనా? నాకేమీ అర్థం కావటం లేదు. చెప్పండి ఆన్సర్ మీ" అని అమర్ అడుగుతూ చాలా ఏదోగా ఫీల్ అయిపోతూ తల పట్టుకొని ప్రశ్నిస్తూ ఉంటాడు. "నాకేమైంది? నేనెందుకు ఇక్కడ ఉన్నాను? నేనిక్కడ ఎన్ని రోజుల నుంచి ఉన్నాను? నాకేమీ అర్థం కావటం లేదు. చెప్పండి. నాకు సమాధానం చెప్పండి" అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే, మై గాడ్! అంటూ డాక్టర్ చాలా షాకింగ్‌గా చూస్తూ వింటూ ఉంటాడు. బాగీ పిల్లలు అందరూ కింద హాల్‌లో డాక్టర్ ఎప్పుడెప్పుడు బయటికి వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. మరి అమర్ గతం మర్చిపోయాడు కాబట్టి బాగీ పిల్లల్ని గుర్తుపట్టడానికి ఇంకెన్ని ఎపిసోడ్‌లు జరగనున్నాయి? ఈలోపు మనోహరి ఏం కుట్రలు చేస్తుందన్నది రానున్న ఎపిసోడ్‌లలో తెలుసుకుందాం.